హాయ్. ద కైట్. ఇప్పుడు ఈ పోయం తాలూకు సమ్మరీ మనం తెలుగులో తెలుసుకుందాం. ద కైట్ అనే పద్యం హ్యారీ బెన్ రాశారనమాట. ఒక అందమైన పద్యం అని చెప్పుకోవచ్చు. అందులోని ఏం చెప్తారు అంటే, ఆకాశంలోని కొత్త గాలిపటం ఎగురుతున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. అయితే ఆ గాలిపటము అలా ఆకాశంలో ప్రయాణించే తీరు, అలాగే కొండలు మించి శిఖరాలు మించి ఎగురుతూ ఎగురుతూ గాలిలో స్వేచ్ఛగా దాని తోక అలా అలా ఆడుతూ ఎక్కడికి పడితే అక్కడికి అలా ఎగురుతూ ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. అయితే ఏంటి ఇంకా చెప్తారు అంటే, అది గాలిలో తేలుతున్నప్పుడు మెరుస్తూ చాలా అందంగా ఉంటుంది. కానీ అదే గాలిపటం ఎక్కడైనా తగిలికొని ఏ చెట్టుకో లేదా ఏ దేనికైనా సరే తగులుకున్నప్పుడు, ఏ కొమ్మకైనా తగులుకున్నప్పుడు అది చిరిగిపోయి కొంతసేపటికి కిందని పడిపోతుంది. అప్పుడు మనకి అది చూస్తే చాలా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. అదే అన్నమాట. ఏంటంటే ఇంకా ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, కొత్త గాలిపటం ఎగురుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, ప్రకాశవంతంగా అందంగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అలాగే గాలిపటం గాలిలో తేలియాడేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక నౌక అలా వెళ్తున్నట్టు అలల మించి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఆకాశంలో పైకి ఎగరడం ఎలా అనిపిస్తుందట, గాలి మీద తేలి ఆడుతూ కొండలు శిఖరాలు ఒకదాని మించి ఒకదానికి ఎక్కుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే ఆఖరికి కొమ్మలకు చిక్కుకున్నప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది. అదే గాలిపటం అందవిహీనంగా మారిపోయి దాని గమనం ఆగిపోయి పడిపోతుంది అనమాట. సో ఇది ఈ కైట్, ద కైట్ పోయం తాలూకా సమ్మరీ. ఇప్పుడు మీకు అర్థమైపోయిందని అనుకుంటాను.